నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బీకే 111. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వీరిద్దరూ మళ్లీ జతకడుతుండటంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ స్క్రిప్ట్ పరంగా కొన్ని కీలక మార్పులు చేయటం వల్ల కొంత జాప్యం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని అడ్డంకులు తొలగిపోయి ఈ సినిమా పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. మేకర్స్ నేటి నుంచే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ను అధికారికంగా షురూ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. బాలయ్య శైలికి తగ్గట్టుగా గోపీచంద్ మలినేని ఈ కథను సిద్ధం చేశారని, ఇందులో పవర్ఫుల్ ఎమోషన్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని సమాచారం. షూటింగ్ ఆలస్యమైనా సరే అవుట్పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరిది టాలీవుడ్ లో వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. గతంలో వీరు కలిసి నటించిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ హిట్ పేర్ తెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై హైప్ రెట్టింపైంది. వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలకు బాలయ్యకు ఈ 111 సినిమాకు కూడా తనదైన శైలిలో మ్యూజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. తమన్ సంగీతం బాలయ్య సినిమాల్లో ఎలివేషన్లను మరో స్థాయికి తీసుకెళ్తుందనే విషయం లోకవిదితం. ఈ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం కోసం అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రుద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్ట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ షూటింగ్ ఎంత వేగంగా పూర్తవుతుందో, అలాగే సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నందమూరి అభిమానులకు మరో మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.